తక్కువ తింటావా లేక తక్కువే దొరుకుతుందా? పొరుగు వాళ్ళం మేము, ఇంత సమాచారం మాకుంటుంది కదా. ఒక పని చేయి, ఇప్పుడు కొత్త కోడలికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టు. మీరు టీ తీసుకోండి. సరే అహానా, మేం వెళ్తున్నాం. నువ్వు కూడా ఎప్పుడైనా మా ఇంటికి రా. సరే. నాకు తెలుసు అత్తారింటి వాళ్ళు నేను రానివ్వరు, కానీ ప్రయత్నం మాత్రం చెయ్యి. చారు, ఒక మాట చెప్పనా? నువ్వు కూడా నీ అత్తగారి బానిసత్వం ఇప్పుడైనా వదిలేయి. ఎప్పుడు చూసినా పాపం అత్తగారి భయంతో ముఖం వాడిపోయిన ముళ్ళలా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, మేం వెళ్తున్నాం. సరే. పద పద రండి. వెళ్ళొస్తాం పెద్దమ్మా. ఈసారి వచ్చే ముందు ఫోన్ చేసి రండి. మా అనుమతి లేకుండా మా కోడళ్ళు ఎవరినైనా కలవడం, కబుర్లు చెప్పడం మాకు నచ్చదు. ఇక మీకేది నచ్చదులే. మీరు చెప్పినట్టు వింటే ఇక కొత్త కోడల్ని మేమెప్పుడు కలవలేము. మొదటి పరిచయంలోనే తను మాకు స్వీట్ తినిపించింది. కొత్త కోడలా, జాగ్రత్తగా ఉండు. సరే అండి, నమస్తే. ఎంత ధైర్యం నీకు? వాళ్ళకు నువ్వు స్వీట్ తినిపించావా? నీ ఇంటికి నువ్వే పెద్ద మనిషివి అనుకుంటున్నావా? అలాంటివి ఇక్కడ అసలు సాగవు. ఇప్పుడు వరకు పెద్ద కోడలికి కూడా ఇంత ధైర్యం లేదు. నువ్వు వచ్చి రాకముందే నీ రంగు చూపిస్తున్నావు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? నన్ను ఎందుకు అలా తిడుతున్నారు? నేను వాళ్ళని ఏమైనా తింటారా అని అడిగాను అంతే. వాళ్ళు తింటారన్నారు కాబట్టి ఇవ్వవలసి వచ్చింది. నిన్నెవరు అడగమన్నారు? ఆ స్వీట్ నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చావా? అవును, కొన్ని స్వీట్స్ మా పుట్టింటి వాళ్ళు కూడా పంపించారు కదా, అవే నేను ఇచ్చాను అని మీరు అనుకోండి. ఇంత ధైర్యం ఏంటి? దెప్పి పొడుపు మాట్లాడుతున్నావా? లేదు చిన్నత్త, నేనేమి దెప్పి పడవటం లేదు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను అంతే. నోరు మూయాహన, పెద్దవాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉంది. వాళ్ళకెందుకు ఎదురు మాట్లాడుతున్నావు? మేము ఎప్పుడైనా ఏమైనా అంటున్నామా? పొరపాటున ఏమైనా అన్నా కూడా సాయంత్రం మొగుళ్ళు ఇంటికి వచ్చాక చాలా తిట్లు తినవలసి వస్తుంది నిజంగా. అవును అహానా, దయచేసి క్షమాపణ అడుగు. క్షమాపణ? అక్క, నా తప్పేముంది క్షమాపణ అడగడానికి? చూడు, ఇంకా ఎదురు మాట్లాడుతోంది. అత్తయ్య, నేను నిజంగానే ఏమైనా తప్పు చేశానా? వచ్చిన వాళ్ళు ఏమైనా తింటామన్నప్పుడు నేను లేదని ఎలా చెప్పగలను? నీ బిచ్చగాళ్ళ పుట్టింటి వాళ్ళు ఈ స్వీట్ తప్ప ఇంకేమి ఇవ్వలేదు. అక్కడి నుంచి కొంచెం స్వీట్ తీసుకురాగానే అందరికీ పంచుతున్నావు. అవునమ్మా, మేం పేదవాళ్ళం. నా తల్లి ఒక్కతే ఉంటుంది, అందుకే తన వల్ల అయినంత తను చేసింది. కానీ అయినా కూడా ఎవరి ముందైనా వారి తల్లిని ఇలా భిక్షగత్తె అని అనకూడదు. మీరు బెంగ పెట్టుకోకండి. మా అమ్మ చీరల ఏర్పాట్లన్నీ చేస్తుంది. మా మీద చాలా పెద్ద ఉపకారం అవుతుంది. అందరికీ తెలుసు నీదే వంశమో. పోనీలేండమ్మా, పాపం పొరపాటైంది. నేను తనకి చెప్తాను. ఇక ముందు మీకు చెప్పకుండా ఏమీ చేయదు, సరేనా? దీంతో మా అబ్బాయి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నన్ను అంగీకరించడం తప్ప మీరు ఏం చేయగలరు? చూస్తున్నావు కదా పెద్ద వదిన, ఇంకా ఎలా ఎదురు మాట్లాడుతుందో చూడు. అయ్యో స్వామి, ఎలా పెరిగిందో అలాగే సమాధానం చెప్తుంది. ఇప్పుడు చిన్నాని రాణి. ఇదిగో మరిదిగాలు కూడా వచ్చారు. చిన్న, ఏమైందమ్మా? నువ్వు నీ పెళ్ళానికి చెప్పు, ఇక్కడికి రాగానే తన ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఇక్కడ కుదరదని. ఇక ముందేమైనా తేడా వచ్చిందంటే నేరుగా పుట్టింటికి పంపిస్తాను. చెప్పు తనకి.
కానీ అమ్మా ఏమైందో నాకు చెప్తావా? ఏమైందని అడుగుతున్నావా? పక్కింటి వాళ్ళు వచ్చారు. నన్ను అడగకుండా వచ్చిన వెంటనే వాళ్ళందరికీ స్వీట్స్ పంచడం మొదలు పెట్టింది. అహనా, నువ్వెందుకు అలా చేశావు? వదిన వాళ్ళు కూడా అలా చేయరు. వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. మర్యాద కోసం ఏమైనా తింటారా అని అడిగాను. వాళ్ళు తింటామన్నారు. ఇంట్లో స్వీట్ ఉంది కాబట్టి ఇచ్చాను. ఒక్కొక్క స్వీట్ ఇచ్చానంతే. దాంట్లో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి నేను ఇన్ని మాటలు పడాలా? ఈ ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వరా? విన్నావా నీ పిల్ల మాటలు? అహానా, అత్తగారు ఏం చెప్తే అది మేమందరం చేయాలి, మేము చేస్తున్నాం కూడా. ఎంత కష్టపడి ఇల్లు నడిపిస్తున్నాను నేను. నీ పిల్ల వచ్చి రాగానే అంతా నాశనం చేస్తోంది. ఇంకా ఈ పిల్ల ఇల్లు ఏం చూసుకుంటుంది? రాకముందే నాశనం మొదలు పెట్టింది. భగవంతుడా. అమ్మా అమ్మా, నా మాట విను. అహానాకు మన ఇంటి పద్ధతులు తెలియవు. పర్వాలేదు, పొరపాటు అయిపోయింది. ఇక ముందు ఇలా చేయదు. అహానా, ఈ రోజు నుండి ఏదైనా పని చేసే ముందు అమ్మని అడుగు. మా ఇంట్లో అందరూ అలాగే చేస్తారు. పిన్ని వాళ్ళు కూడా అలాగే చేస్తారు. నేను మీ నుండి అంతే కోరుకుంటున్నాను. ఇంత మాత్రం చేయగలవు కదా? అంటే నేను ఇష్టంగా ఎవ్వరికి ఒక్క స్వీట్ కూడా ఇవ్వలేనా? వింటున్నావా? నీ పెళ్ళ మాటలు విను. ఇప్పటి నుండే తన ఇష్టం నడవాలని చూస్తోంది. చెప్పాను కదా, మేము అత్తయ్యని అడగకుండా ఏమీ చేయము. ఇంకా నువ్వు కూడా అత్తయ్యని అడగకుండా ఏమీ చేయొద్దు, సరేనా? అహానా, అమ్మ నీకు ఇప్పుడే స్పష్టంగా చెప్పింది కదా, ఇంకా నీకు అర్థం కావడం లేదా? నువ్వు చదువుకున్నావు కదా, ఆ మాత్రం అర్థం కాదా? అహానా, అమ్మకెదిరి ఈ ఇంట్లో ఏం జరగదు. అందరూ ఈ ఇంట్లో అమ్మ మాట వినాల్సిందే, నువ్వు కూడా వినాల్సిందే. నాకు తెలుసు మీ పుట్టింట్లో నీ ఇష్టం నడుస్తుందేమో, కానీ ఇక్కడ అది కుదరదు. ఇక్కడ నువ్వు అమ్మ మాట వినాల్సిందే. నేను కోరుకునేది ఇంతే. ఇది చేయగలవు కదా? దీన్ని ఇంట్లో ఉండటానికి ఎలా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మా ముగ్గురు కోడల్లో ఎవరు ఇలా ఎదురు మాట్లాడలేదు. అందుకే చదువుకున్న కోడలు వద్దు అన్నాను. ఇప్పుడు చూశారుగా ఏం జరిగిందో. ఇలాంటి పిల్లలకి తెలివి తక్కువ, నోరెక్కువ. చూస్తున్నావా చిన్న వదింత ఎలా ఎదురు మాట్లాడుతుందో? అలసి కూడా పోవటం లేదు, సిగ్గులేనిది. దీని పనులు చూసి మిగతా ముగ్గురు కోడలకి కూడా పిచ్చెక్కిపోతుంది. రే చిన్న, ఏం కోడల్ని తెచ్చావురా నువ్వు? పిన్ని గారు, నా మీద ఎందుకు నింద వేస్తున్నారు? అహానా పొరపాటు చేసింది, పర్వాలేదు, ఇంకోసారి చెయ్యదు. ఈ విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే నీకు కూడా బాధగా ఉందా? ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆఫీస్ నుండి త్వరగా ఎందుకు వచ్చావు. అమ్మా, నేను రోజు ఇదే టైంకి వస్తాను ఆఫీస్ నుండి. ఈ రోజు బస్సు 10 నిమిషాల ముందు వచ్చింది, అందుకే నేను 10 నిమిషాల ముందు వచ్చాను. బస్సు తొందరగా వచ్చింది, లేదా పెళ్ళా మొహం చూడాలని తొందరగా వచ్చావా? ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను చిన్న, ఈ పిల్ల ఇక్కడ ఉండాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. నువ్వు ప్రమోషన్ కోసం పరీక్ష రాయాలి కదా, దాంట్లో పాస్ అవ్వకపోతే ప్రమోషన్ రాదు, జీతం కూడా పెరగదు. అందుకే పరీక్ష పాస్ అవడం ముఖ్యం. నీ పెళ్ళాం జీవితాంతం ఇక్కడే ఉంటుంది, కానీ ప్రమోషన్ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే నువ్వు నీ పెళ్ళాం ఈ రోజు నుండి వేరువేరుగా ఉండాలి. నువ్వు పైన గదిలో పడుకో. ఒంటరిగా పడుకోవటానికి భయమైతే నా గదిలో నా పక్కన పడుకుంటుంది. ముందు జాగ్రత్తగా పరీక్ష రాయి, ప్రమోషన్ రాని, ఆ తర్వాత మిగతావి చూసుకుందాం. ఇంకా నువ్వు కూడా విను, తన పరీక్ష ఉంది, తనకి దూరంగా ఉండు. నువ్వు ఎక్కువ ఎగరద్దు, అర్థమైందా? లేకపోతే నీ రెక్కల్ని కత్తిరిస్తాను. తన పరీక్ష చాలా ముఖ్యం, అందుకే దూరంగా ఉండు తనకి, లేకపోతే పుట్టింటికి పంపిస్తాను. వద్దమ్మా, దయచేసి
పుట్టింటికి పంపడం గురించి మాట్లాడకండి. మీకేమైనా చెప్పాలి అంటే నాకు చెప్పండి, కానీ అక్కడికి పంపిస్తాను అని అనకండి. మా అమ్మ చాలా కష్టపడింది నా పెళ్లి చేయటానికి. నేను ఇంత తొందరగా మా పుట్టింటికి వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఇక్కడే ఉంటాను. నా పెళ్లి ఇక్కడ జరిగినప్పుడు నా హక్కులు కూడా ఇక్కడే ఉన్నాయి. నేను నా హక్కుల్ని వదిలేసి ఎప్పటికీ పుట్టింటికి తిరిగి వెళ్ళను. అస్సలు వెళ్ళను. ఈ మధ్య మీరు చాలాసార్లు నన్ను పుట్టింటికి పంపిస్తానన్నారు అత్తయ్య, కానీ ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నాకు పుట్టిల్లు అనేది లేదు అని. నిజంగానే పుట్టిల్లు ఉంటే, నాకంటూ ఒక ఇల్లు ఉంటే, నేను బిఏ పరీక్ష రాసి ఏదైనా ఉద్యోగం చేసేదాన్ని. ఇలా తొందరగా ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. చిన్న పిన్ని, మేము లోపలికి రావచ్చా? రండి రండి. ఈరోజు మీరిద్దరూ స్కూల్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజు స్కూల్ సెలవు. మేము రేపు కూడా సెలవు తీసుకుంటున్నాం, ఎందుకంటే రేపు మా వీధిలో ఒక ఫంక్షన్ ఉంది. అరే వావ్, మీరిద్దరూ పర్ఫార్మెన్స్ చేయడం లేదా? లేదు, నేనేమీ చేయడం లేదు, కానీ అక్క మాత్రం చక్కగా డాన్స్ చేస్తోంది. ఓఫో, నువ్వు చిన్నదానివి కదా, అందుకే నిన్ను తీసుకోలేదు. చిన్న పిన్ని, ఒకసారి నా డాన్స్ చూస్తారా? నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో. మమ్మీ చెప్పారు మీకు ఒకసారి డాన్స్ చూపించి వెళ్ళమని. ఏమైనా తేడా ఉంటే మీరు సరిచేయండి. ఇదే నా లాస్ట్ పర్ఫార్మెన్స్. నానమ్మ నన్ను డాన్స్ చేయడం చూస్తే చాలా కోపడతారు. సరే, మీరు నా డాన్స్ చూడండి, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో. సరేనా? సరే చూపించు, రేపు ఏం డాన్స్ చేస్తున్నావో. అది ఫోన్లో సాంగ్ పెట్టండి. సరే ఆగు. సరే, ఏ పాట పెట్టాలి? ఇవ్వు, నేనే పెడతాను. మిఠాయి, డోర్ క్లోజ్ చేయి. ఈ పాట. సరే రెడీ? 1 2 3 గో. పిన్ని, మళ్ళీ పెట్టండి. మిష్టి, ఇంకా అంతా బాగానే ఉంది, కానీ నీకు సరిగ్గా ప్రాక్టీస్ అవ్వలేదు. ఇంట్లో ప్రాక్టీస్ చేసే సమయం లేదు. నానమ్మ కానీ నేను డాన్స్ చేయడం చూస్తే కోప్పడతారు. అందుకే పైకి వెళ్ళి చాటుగా ప్రాక్టీస్ చేశాను. కానీ రేపు నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు తప్పు చేస్తే అప్పుడు ఆడియన్స్ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావో చూడరు. ఒకవేళ నువ్వు డాన్స్ సరిగ్గా చేయకపోతే అందరూ ఎగతాళి చేస్తారు. అందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు నేను కూడా నవ్వుతాను. నన్ను డాన్స్లో తీసుకోకపోవడమే మంచిదైంది. ఇప్పుడు చూడు, మీతో నేనేం చేస్తాను. ఉప్పు. చిన్న పిన్ని, దీనికి నా మీద ఎంత కుళ్ళు. నేను నా ఇష్టానుసారం తనని నా పార్ట్నర్గా తీసుకోలేదు. చిన్న పిన్ని, మీరు వస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూడటానికి? అందరూ వెళ్తే నేను కూడా వస్తాను. ఒంటరిగా నన్ను పంపించరు. పెద్ద నానమ్మ, చిన్న నానమ్మ అందరూ వస్తారు నా పర్ఫార్మెన్స్ చూడటానికి. అమ్మ, పిన్ని వాళ్ళు వస్తారో లేదో తెలీదు. ఇంకా నువ్వు కొత్త కోడలివి కదా, అందుకే నిన్ను కూడా పంపించరేమో. మీరు చాటుగా చూడడానికి రండి, దయచేసి రండి పిన్ని, ప్లీజ్ పిన్ని, ప్లీజ్. చాటుగా ఎలా వస్తాను? నేను చాటుగా రావడం ఎవరైనా చూసారంటే ఇంకా అంతే సంగతిలో. పర్వాలేదు పిన్ని, ఏం కాదు. మీరు ముసుగు వేసుకొని రండి, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చూడరు, సరేనా? వాహ్ మిఠాయి, మీరు వస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసేందుకు. దానికంటే ముందు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు కొన్ని స్టెప్స్, ముద్రలు తప్పుగా చేస్తున్నావు. తాగు, నేను చూపిస్తాను. నన్ను చూసి మంచిగా ప్రాక్టీస్ చేయి. సరే.
చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కూడా నన్ను డాన్స్ స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడప్పుడు కాలేజ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. ఇది వదిలేసి ముందు నువ్వు ప్రాక్టీస్ చే. ఇప్పుడు డాన్స్ చేయలేకపోతున్నారు అని బాధగా ఉందా? నానమ్మ నన్ను కూడా డాన్స్ చేయనివ్వదు, నాకు కూడా బాధగా ఉంటుంది. అరే, నేను బాధపడుతున్నానని ఎప్పుడు చెప్పాను? ఒకవేళ బాధగా ఉన్నా ఏమైంది? పిన్ని, అవన్నీ పక్కన పెట్టి ఇది చెప్పు. నువ్వు స్టెప్స్ అన్ని బాగా చూసావు కదా? హా. పిన్ని, నీ దగ్గర మువ్వలు ఉన్నాయా? హా, ఉన్నాయి. వేరే ఇంట్లోనా లేక ఈ ఇంట్లోనా? లేదు, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొచ్చాను. పిన్ని, నాకు కూడా చూడాలనుంది మువ్వలు. చూపిస్తాను. హా, సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తెస్తాను. వావ్ వావ్ పిన్ని, ఇవి చాలా బాగున్నాయి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ మువ్వల శబ్దం వినకపోతే డాన్స్ చేయాలని అనిపించేది కాదు. వీటి సంగీతం చాలా బాగుంటుంది. మరి ఇప్పుడేం చెప్తాను? నువ్వు ఇదంతా వదిలేసి డాన్స్ ప్రాక్టీస్ చేయి. నాకు వంటింట్లో చాలా పనుంది. పిన్ని, మువ్వలు కట్టి డాన్స్ చేయండి పిన్ని, ప్లీజ్ ప్లీజ్ పిన్ని. అమ్మో వద్దు, మూవల శబ్దం చాలా ఎక్కువగా వస్తుంది. ఎవరైనా ఈ శబ్దం వింటే ఇంకా అంతే. పిన్ని, తలుపు వేసింది కదా, ఎవరికీ వినపడదు. ప్లీజ్ డాన్స్ చేయండి, నేను కూడా మీతో పాటు చేస్తాను. మీరు కూడా ప్లీజ్ ప్లీజ్. సరే 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 చేస్తాను, కానీ మీరు తలుపు దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎవరిని లోపలికి రానివ్వకండి. ఎవరైనా అడిగితే నువ్వు డాన్స్ చేస్తున్నావు అని చెప్పు. హా, ఎవరైనా వస్తే నేను చెప్తాలే నేనే డాన్స్ చేస్తున్నానని. నువ్వు అబద్ధం చెప్తావా? అబద్ధం కాదు, చిన్న నెపం అంతే. ఎవరైనా నన్ను చూస్తే అందరూ నన్ను తిడతారు. లేకపోతే నేను మువ్వలు కట్టుకోను. మీరే ఆలోచించుకోండి. సరే పిన్ని, నేను ఎవరికి చెప్పను, నువ్వు టెన్షన్ పడకు. సరే, పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. ఈ మువ్వలు మా ఇంటి నుండి తీసుకువచ్చాను. ఎవ్వరికి చెప్పకు, సరేనా? సరే, చెప్పము. ఎంతసేపటి నుండి డాన్స్ శబ్దం వస్తుంది. అత్తయ్య విన్నదనుకో, తనకి తిక్కు తప్పవు. కానీ అక్క, ఇంత మంచి శబ్దం ఎప్పుడూ వినలేదు. ఎంత మధురమైన స్వరం ఉంది. పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? వంట ఆపేసి తన డాన్స్ చూడాలా? అక్క, పప్పు రెడీ అయింది, మీరు వచ్చాక మిగతావి చూడండి. 2 నిమిషాలే అక్క, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా డాన్స్ చేస్తుందో. పద వెళ్తున్నాం. స్టవ్ తక్కువ చేస్తాను. అంత సర్వనాశనం అయిపోయింది. హే దుర్గామా, నాకు పిచ్చెక్కిందనుకుంటా. ఇప్పుడేమవుతుంది? అక్క, నాకైతే అనిపిస్తుంది ఈ మిష్టి డాన్స్ చూపించేందుకు పాప మహానా డాన్స్ చేస్తున్నట్టుంది. దేవుడా, ఈ పిల్లకి ఏమీ అర్థం కావడం లేదు. తనే తన కాలి మీద కోడవులు వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మేము తనని ఎలా కాపాడాలి? ఎందుకు అలా తొంగి చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఎవరూ లేదా? మరి ఈ శబ్దం ఏంటి? లోపలేం జరుగుతోంది? తప్పుకో, వెనక్కి తప్పుకో. అమ్మ, ఏమీ లేదు.
ఏంటిది? మాకు తెలీదు అత్తయ్య, మేము ఇప్పుడే వచ్చాము. మిష్టి బహుశా డాన్స్ చేస్తోంది అనుకుంటా. చిన్న కోడలు